నమస్తే అండి. జనతా బార్ ఇప్పుడే సాంగ్ చూశాను, చాలా బాగుంది. రమణ గారు నాకు బాగా పరిచయం, మళ్ళీ రమేష్ రెడ్డి గారు. ఈ సినిమాకి ఆయన డైరెక్టరు అండ్ డబ్బులు కూడా పెట్టింది ఆయన, ప్రొడ్యూస్ కూడా ఆయనే చేశారండి. లక్ష్మీరాయ్ గారికి బేసిక్గా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కాంచనా నుంచి. సో అందరికీ బాగా పరిచయమైన ఆర్టిస్టు. ఇప్పుడు సోలోగా హీరోయిన్ ఓరియంటెడ్గా జనతా బార్ ఒక కమర్షియల్ టైటిల్తో ఆయన ఒక మంచి కథను చేయడం జరిగింది. సో నేను అడిగాను కమర్షియల్ టైటిల్ ఏంటి అంటే జనతా బార్ ఏంటి అని అడిగితే, లక్ష్మీరాయ్ గారు బేసిక్గా అక్కడ డ్యాన్స్ బార్లో ఒక డాన్సర్. కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే, ఒక ఇండియాలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని తీసుకొని ఒక రెవెంజ్ ఫార్మేట్లో ఈ సినిమా చేయడం జరిగింది. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే, టైటిల్ కమర్షియల్గా ఉన్న బట్ తీసుకున్న కంటెంట్ ఒక మన దేశంలో జరిగిన ఒక మంచి ఒక ఇన్సిడెంట్ని ఏం జరిగింది దాన్ని ఫిక్షనైజ్ చేసి చేశారు. సో సినిమా మనం చేయొచ్చు, బట్ కమర్షియల్ సినిమాలే చేయాలి. కాకపోతే అందులో కంటెంట్ని బేస్ చేసుకొని సొంత డబ్బులు పెట్టుకొని సొంతంగా ఆయన డైరెక్ట్ చేయడం నాకు చాలా బాగా నచ్చిందండి. సో రమణ గారు నిజంగా అంటే మీ ఎఫర్ట్ మిస్ అవ్వదు. సో డెఫినెట్గా ఈ సినిమా నవంబర్ 21 రిలీజ్ అవుతుంది. సో లక్ష్మీరాయ్ గారు ఫ్యాన్స్ అందరూ చూడండి అండ్ సినిమా మంచి సినిమాని మీరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ, జనతా బార్ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా అండి. నవంబర్ 21 రిలీజ్ అవుతుంది. సో మీరు ఆ సినిమాని చూసి ఎంకరేజ్ చేయండి. సామాజిక సమస్యలపై సినిమా తీయడానికి ఎక్కడ్స్ ఉండాలి. జనతా బార్ ట్రైలర్ సాంగ్స్ చూశారు, దర్శకులు మాస్ హీరోయిన్ లక్ష్మీరావు క్లాస్ సినిమా తీశారు. క్లాస్ అలా మాస్ అసలు 2 ఎలిమెంట్స్ అన్ని మిక్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. జనతా బార్ సిఐడి. థ్యాంక్ యూ సార్.